హలో, ఇవాల్టి ఎపిసోడ్లో మనము చిదంబరం శ్రీ నటరాజస్వామి ఆలయం గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందామా. మరి ఈ ఆలయం కడలూరు జిల్లా, తమిళనాడులో ఉంది. ఇక్కడ మహాశివుడు ఆకాశలింగంగాను, ఆనంద తాండవం చేసిన నటరాజస్వామి రూపంలో, అలాగే స్ఫటికలింగ రూపంలో పూజలు అందుకుంటున్నాడు. పార్వతీదేవి శివకామి అమ్మన్గా పూజలు అందుకుంటోంది. అలాగే ఇక్కడ గోవిందరాజ పెరుమాళ్ అంటే మహావిష్ణువు యోగనిద్రలో ఉన్న స్వరూపం కూడా ఉంది. అలా ఈ మహావిష్ణువు స్వరూపాలు, అలాగే పార్వతీదేవి స్వరూపమైన శివకామి అమ్మన్, అలాగే గోవిందరాజ పెరుమాళ్ అందరూ కూడా ఇక్కడ పూజలు అందుకుంటున్నారు భక్తుల నుంచి. ఇక్కడ ఈ స్థలాన్ని పంచభూత స్థలం అంటారు. అందుకే ఇక్కడ శివుడు ఆకాశలింగ రూపంలో పూజింపబడతాడు. అయితే ఆకాశలింగం అంటే తెల్లటి తెర వెనుక ఒక అంధకారమైన అంటే శూన్యమైన ప్లేస్ అన్నమాట. అంటే దాని అర్థం ఏంటంటే మనిషిలోని అంధకారాన్ని తీసేసి జ్ఞానం వైపు నడవాలి అని దాని అర్థం. ఆకాశలింగం అర్థం అంటే మనిషిలోని కల్మషాన్ని తీసేసి జ్ఞానాన్ని సముపార్జించాలి అని సందేశం అన్నమాట. ఇక్కడ ఈ ఆలయం ఎన్నో వింతలు విశేషాలకి పెట్టింది పేరు. అలాగే ఇక్కడ ఆలయం నిర్మించబడటానికి ఎన్నో కథలు ఉన్నాయి. ఋషిపత్నులని గర్భభంగం చేయటం, మహాశివుడు శివతాండవం చేసి, అలాగే పతంజలి వ్యాఘ్రపాదుని కోరిక మేరకు ఆనంద తాండవం ఇక్కడ చేశాడు. అందుకే ఇక్కడ ఆనంద తాండవ రూపంలో అంటే నటరాజ స్వరూపంలో ఇక్కడ స్వామి కొలువబడతాడు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఆలయం మొత్తం కూడా హ్యూమన్ ఎనాటమీని రిజెంబుల్ చేస్తుంది. అంటే హ్యూమన్ ఎనాటమీ ఎలా ఉంటుందో ఈ ఆలయం మనకి ప్రతిస్వరూపంట. ఈ ఆలయం 108 కరణాలని మనకి తెలియజేస్తుంది. ఇది నాట్యశాస్త్రంలో భరతముని మనకి చెప్పాడు. 108 కరణాలు. ఈ కరణాలు ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్కి ఎప్పుడూ కూడా బేస్ అన్నమాట. అలాగే మరి ఈ ఆలయం ఎన్నో వింతలు విశేషాలకి పెట్టింది పేరు. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.